ఒక రాజుకి 4 భార్యలు ఉన్నారంట. ఆ 4 భార్యలు మొదటి భార్య కోరిందంతా ఇచ్చారంట. రెండో భార్యను ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని తీసుకెళ్ళాడు. మూడో భార్యతోటి కష్ట సుఖాలు చెప్పుకున్నాడంట. 4వ భార్యను కన్నెత్తి కూడా చూడలేదు జీవితంలో. అప్పుడు ఆయన మృత్యు సమయం ఆసన్నమైంది. మొదటి భార్య దగ్గరికి వెళ్ళి అడిగాడంట, నువ్వు ఏమడిగినా ఇచ్చాను కదా, నాతో వస్తావా? ఆమె అనిందంట, ఇచ్చినంత వరకు తీసుకున్నంత వరకు, మీరు పోయిన తర్వాత మీకు నాకు సంబంధం లేదని. రెండో భార్యను ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని తీసుకెళ్ళాడు కదా. రెండో భార్య, నేను ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని తీసుకెళ్ళాను కదా, నువ్వు నాతో వస్తావా అని. రెండో భార్య చెప్పిందంట, మీరు పోయిన తర్వాత నేను ఇంకో వెనకాల వెళ్ళిపోతాను అని. మూడో భార్యతోటి కష్ట సుఖాలు చెప్తున్నాడు, నువ్వన్నా వస్తావా అంటే మూడో భార్య చెప్పిందంట, గోవిందా గోవిందా అంటూ వల్లకాడ దాకా వస్తాను, ఆ పైన రానని మూడో భార్య. 4వ భార్య జీవితంలో కన్నెత్తి కూడా చూడలేదు. ఏ ముఖం పెట్టుకుని అడుగుతాడు? నిరాశతో వెళ్ళిపోతూ ఉంటే 4వ భార్య పిలిచిందంట, స్వామి అని చెప్పి. వెనక్కి తిరిగి చూశాడు, నేను మీతో వస్తాను అని. నేను మీతో వస్తాను. మొదటి భార్య ఎవరు అంటే మన శరీరం. శరీరం ఏం కోరుకుంటే అన్ని ఇచ్చేస్తాం. పోయిన తర్వాత శరీరం అంతా వస్తుందా? ఏం చెప్పింది మొదటి భార్య? మీరు పోయిన తర్వాత మీకు నాకు సంబంధం లేదు, మొదటి భార్య. రెండో భార్యను ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని తీసుకొని వెళ్ళాడు. ఆ రెండో భార్య ఎవరు అంటే పేరు ప్రతిష్ట. ఎంతో మంది ప్రధానులు పోయారు. ఆ ప్రధాని అన్న పదవి ఇంకొకటి వెనకాల వెళ్ళిపోయింది, కానీ అది పోయినోడు వెనకాల వెళ్ళలేదు. అది రెండో భార్య. మనం పోయిన తర్వాత మన పేరు ప్రతిష్టలు ఇంకోటి వెనకాల వెళ్ళిపోతాయి. అంబానీ అంబా అంటే వెళ్ళిపోయాడు, కానీ అంబానీ అనేది వాడు కొడుకే వెనకాల వెళ్ళింది. ఇప్పుడు కొడుకుని ఇప్పుడు అంబానీ అని పిలుస్తున్నారు అందరూ. నాయనతో అంబానీ పోల. సో కొడుకు వెనకాల వెళ్ళిపోయింది అంబానీ. అది రెండో భార్య. మూడో భార్యతో కష్ట సుఖాలు చెప్పుకున్నాడు. కష్ట సుఖాలు మనం జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా మన స్నేహితుడు అడిగి చెవు కొరికేస్తాం, మన బంధువుకి చెవు కొరికేస్తాం. కానీ స్నేహితులు బంధువులు ఎక్కడ దాకా వస్తారు? మూడో భార్య ఎక్కడ దాకా వస్తారనేది గోవిందా గోవిందా అంటూ వాళ్ళ అక్కడ దాకా వస్తాను. ఆ పైన వాళ్ళందరూ కూడా లాస్ట్ లో వీడిపోరు, అట్లా వదిలేసి వెళ్ళిపోతారు. ఎవరికన్నా పోయినోడు వెనకాల నువ్వు కూడా వెళ్ళాలరా అంటే ఎవడు రాడు. ఎవడ పోయినోడు వెనకాల నువ్వు కూడా వెళ్ళాలరా అంటే అది కూడా రారు. అక్కడ దాకా కూడా వీడుకోలు కూడా రారు. మూడో భార్య అక్కడ దాకా వస్తాను. మరి 4వ భార్య ఎవరు అంటే ఉన్నాడు అని కూడా గుర్తించాం మనము. ఆ 4వ భార్య ఎవరయ్యా అంటే పరమాత్మ మన హృదయంలోనే కూర్చొని ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనతో వస్తున్నాడు. అది 4వ భార్య. అది 4వ భార్య. సో ఈ సత్యాలన్నీ మనం తెలుసుకొని ఈ మనుష్య జీవితంలో ఇక్కడ పుట్టాం అట్లని చెప్పి అందరూ సన్యాసులు అవ్వలేదు. ఇక్కడ పుట్టాం కాబట్టి మనము జీవించడానికి అవసరమైన వస్తువులన్నీ ఏర్పాటు చేసుకొని జీవిత గమ్యంలో ఆ భగవంతుడు ఏం చెప్పాడు? ఎక్కడ దుఃఖం ఉండదని చెప్పాడు భగవంతుడు. ఆ బ్రహ్మా భువనాంలోకో పునరావర్తినో అర్జున మాముపేద్యంతు కౌంతేయ పునర్జన్మన విద్యతి. నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ లేదు, పునర్జన్మ లేదు. ఆయన లోకానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మరి ఇక్కడ ఉన్నంత వరకు కూడా సుఖంగా ఉండాలి కదా. సుఖంగా ఉండాలి. సుఖంగా ఉండాలంటే ఏం కావాలి ఇక్కడ? ఇప్పుడు మనకు ముఖ్యంగా ఏంటి అంటే రిలేషన్షిప్స్. భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలా? తల్లిదండ్రులు పిల్లలు అన్యోన్యంగా ఉండాలా? ఇప్పుడు ఉన్నారా అన్యోన్యంగా? కోడలు చూస్తే అత్తకి కాలు తిప్పుకుంటుంది, అత్త చూస్తే కోడకి కాలు తిప్పుకుంటుంది. అవును కదా? తల్లిదండ్రులు చూస్తే పిల్లలు అటు వెళ్ళిపోతారు, పిల్లలు చూస్తే తల్లిదండ్రులు అటు తిప్పుకుంటారు తలకాయ. పరిస్థితి రిలేషన్షిప్ బాగలేదు. ఆ రిలేషన్షిప్ బాగుండాలంటే ఒక తత్వం ఆ రిలేషన్షిప్ ని బలోపేతం చేస్తుంది. ఆ తత్వం ఏంటి అంటే భగవంతుడు చెప్తున్నారు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే విహస్తిని సునీచైవ స్వపాకే చ పండిత సమదర్శిన. విద్యా వినయ సంపన్నే, యథార్థ జ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుణ్ణి, గోవుని, ఏనుగుని, సునకాన్ని, సునక మాంసము తినే చండాలుణ్ణి
అందరినీ సమదృష్టితో చూస్తాడు. సమదృష్టితో చూస్తాడు. ఏమిటి ఆ యథార్థ జ్ఞానం? ఆ యథార్థ జ్ఞానం ఏంటి అంటే, నేను ఆత్మస్వరూపుణ్ణి, అందరూ ఆత్మస్వరూపులు, నాకు ఇక్కడ నివసించడానికి ఎంతైతే అర్హత ఉందో అందరికి అదే అర్హత ఉంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆధ్యాత్మిక చింతన సామాన్యమైన జీవితానికి కూడా ఎట్లా ఉపయోగపడుతుంది. ఇప్పుడు రిలేషన్షిప్స్ ఎట్లున్నాయి? ఎవరో ఒక భర్త కూర్చొని హనుమాన్ చాలీసా చదువుకుంటున్నాడు రోజు సీరియస్ గా. జయ హనుమాను జ్ఞాన గుణ సాగర జయ కపీసుహర సీరియస్ గా చదువుతున్నాడు. భార్య కొన్ని రోజులు గమనించింది, ఏంటండి హనుమాన్ చాలీసా అంటూ సీరియస్ గా చదువుతున్నారు ఏంటండి రోజు అని అడిగింది. అప్పుడు భర్త చెప్పాడు, ఏమే కల్లోకి భూత ప్రేతాలు రాకుండా ఉండాలని చదువుతున్నాను వే అన్నాడంట. అప్పుడు భార్య అడిగింది, ఏమండి నేను ఎప్పుడన్నా మీ కల్లోకి వస్తానా అనిందంట. అప్పుడు ఈయన చెప్పాడంట అమాయకంగా, అందుకే కదే నేను హనుమాన్ చాలీసా చదివేది అన్నాడంట. నువ్వు నా కల్లోకి రాకూడదని, మేల్కొన్నప్పుడే చేస్తున్నావు, ఇంక మళ్ళీ కల్లోకి వస్తే ఇంకా నిద్రలో కూడా చావాలని నీ ఉద్దేశం అని నీ ఉద్దేశం బాబు. అందుకనే నేను హనుమాన్ చాలీసా చదువు. అంటే రిలేషన్షిప్స్ అట్టున్నాయి. కానీ ఇంతకు ముందు రోజుల్లో వాళ్ళ మధ్యలో ప్రేమ బంధాలు ఉన్నాయి. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకుండా ఉండేవాడు. నేను అప్పుడప్పుడు యాత్రలు కండక్ట్ చేస్తాను, ఆధ్యాత్మిక యాత్రలు. ఒకసారి ఏమైందంటే, భర్త ఒక బస్సులో ఉన్నాడు, భార్య ఒక బస్సులో ఉంది. నా ముందు కూర్చొని ఉన్నారు. మన భక్తుడు ఒక ఆయన భర్తను అడిగాడు, ఏం ప్రభు, మాతాజీ ఆ బస్సులో ఉంటే మీరు ఈ బస్సులో ఉన్నారేంటి ప్రభు అన్నాడు. అప్పుడు ఈయనేమో సమాధానం చెప్పాడు, యాత్రలో కూడా ప్రశాంతంగా బతకని ఉంటాయి నేను, యాత్రలో కూడా ప్రశాంతంగా బతకని ఉంటాయా? ఉంటే ఉండనే ఆ బస్సులో, నేను ఈ బస్సులో ఉంటాను. సో రిలేషన్షిప్స్ అట్లా ఉన్నాయి. మరి పెద్దలు పిల్లల మధ్య రిలేషన్షిప్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాం. ఒక చిన్న పిల్లాడు అమ్మ దగ్గరికి వెళ్ళాడు 10 సంవత్సరాల వయసులో. అమ్మ ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట. ఎరా చాక్లెట్లు ఇట్లా కొనుక్కోవాలా, ఇంత డబ్బులు తీసుకొని అన్నాడు. మళ్ళీ 15 సంవత్సరాల వయసులో పెట్టి అమ్మ ఐ లవ్ యూ సో మచ్ అన్నాడు. ఎరా ఏమైనా కొత్త సినిమా వచ్చిందా చూడాలా, ఇదో డబ్బులు తీసుకోవాలి అన్నాడు. వాడు 25 సంవత్సరాల వయసులో వెళ్ళి అమ్మ ఐ లవ్ యూ సో మచ్ అన్నాడు. ఎరా ఈ అమ్మాయి నన్ను ఇష్టపడుతున్నావా, పెళ్లి చేసేమంటావా, పెళ్లి చేసింది. 40-45 సంవత్సరాల మధ్యలో వెళ్ళి అమ్మ ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట. అప్పుడు అమ్మ నిందంట, రే పెట్టమన్న దగ్గర సంతకం మాత్రం పెట్టను రా. అంటే 40 సంవత్సరాల వయసు అప్పుడు వాడి ప్రేమ వెనకాల ఉన్న పరమార్థం ఏంటో ఆ తల్లికి బాగా తెలుసు. సంతకం అనేది ఆ ప్రేమ వెనకాల పరమార్థం. పొరపాటు నేను సంతకం పెడితే మీకు తోలేస్తాడు, వీటి ఇంట్లో తోలేస్తాడు. కానీ మనిషి విజయానికి రహస్యం ఏంటి అంటే ప్రేమ. ఒక ఇల్లాలు ఇంటిలో నుంచి బయటకు వచ్చిందంట. 3 వ్యక్తులు కూర్చొని ఉన్నారు. ఎవరు మీరు అని అడిగింది. ఒక ఆయన అన్నాడు నేను ప్రేమ స్వరూపం అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు నేను సంపద స్వరూపం అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు నేను విజయ స్వరూపం అన్నాడు. ఆమెనింది మీరు భోజనం చేసినట్లేరు, ఇంట్లోకి రండి భోజనం పెడతాను అనిందండి. అంటే అమ్మాయి యజమాని లేడు కదా, యజమాని వచ్చిన తర్వాత పిలవండి మేము వస్తామని. యజమాని వచ్చిన తర్వాత భోజనం చెప్పింది ఏమండి ఇంటి ముందు 3 వ్యక్తులు కూర్చొని ఉన్నారు. ఒకరు ప్రేమ స్వరూపం, ఒకరు సంపద స్వరూపం, ఒకరు విజయ స్వరూపం. ఎవరిని పిలుద్దాం ఇంట్లోకి? ఆ యజమాని మంట అయితే ఏమే సంపద స్వరూపాన్ని పిలవే అన్నాడు. సంపద ఉండి విజయం లేకపోతే ఉపయోగం ఏముందండి, విజయ స్వరూపాన్ని పిలుద్దామని. వాళ్ళకు ఒక కుమార్తె ఉంది. తల్లిదండ్రులారా, సంపద విజయం ఉండి ప్రేమలు లేకపోతే జీవితాలు నిరర్థకం. దయచేసి ప్రేమ స్వరూపాన్ని పిలవండి అని. ఆ చిన్న పాప చెప్పిన దానికి ఇల్లాలు బయటికి వెళ్ళి అయ్యా ప్రేమ స్వరూపమా మీరు ఇంట్లోకి రండి అని పిలిచింది. ఆయన ప్రేమ స్వరూపం లేచి ఇంట్లోకి వస్తూ ఉంటే సంపద స్వరూపం విజయ స్వరూపం వీళ్ళు కూడా లేచి వెనకాల అనుసరిస్తున్నారు. అప్పుడు ఆ ఇల్లాలు అనింది, అయ్యా సంపద స్వరూపం విజయ స్వరూపం మిమ్మల్ని నేను పిలవలేదు, నేను పిలిచింది ప్రేమ స్వరూపమే. అంటే వాళ్ళేం సమాధానం చెప్పారంటే, అమ్మా క్షమించాలా, ప్రేమ ఎక్కడుంటే అక్కడ సంపద విజయం మేము ఉంటాము, ప్రేమ నుంచి మమ్మల్ని విడదీయలేదు.
భగవంతుడు ప్రేమ స్వరూపుడు. ఆ ప్రేమ స్వరూపుడు చెప్పినటువంటి తత్వం భగవద్గీత. అది ప్రేమ తత్వం. ఆ భగవద్గీతని, ఆ భగవంతుడిని మన జీవితంలో ఉంచుకుంటే హనుమాన్ చాలీసా కల్లోకి రాకుండా ఉండడం కోసం జపించాల్సిన అవసరం ఉంటుంది.